ప్రియమైన స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో దేవుని రాజ్యంతో ప్రజలకు గల సంబంధాన్ని గూర్చి మరియు ఆ రాజ్య ప్రజలకు చట్టంతో గల సంబంధాన్ని గూర్చి ఇందులో చర్చిస్తాం. ఇక ఆ వివరాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. మత్తయి వ్రాసినటువంటి ఈ కొండ మీద ప్రసంగం క్రీస్తు యొక్క వాస్తవ సందేశానికి ఒక స్థూల రూపం మాత్రమే అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను దీన్ని ఈ విధంగా విభజించాను. 1, రాజ్య పౌరులకు తమ పట్ల ఉండాల్సిన సంబంధము, అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు. 2, రాజ్య పౌరులకు ధర్మశాస్త్రం పట్ల ఉండాల్సిన సంబంధము, అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుండి 48వ వచనం వరకు. 3, రాజ్య పౌరులకు దేవుని పట్ల ఉండాల్సిన సంబంధం, ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇక 4, రాజ్య పౌరులకు ఇతరుల పట్ల ఉండాల్సిన సంబంధం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రియులారా, ఈ కొండ మీది ప్రసంగము ధన్యతలతో ప్రారంభమవుతుంది. ఇవి చేయవలసిన ధన్యతలు కాకుండా కలిగి ఉండవలసిన ధన్యతలు. అందుకనే ఇంగ్లీష్లో బీ యాటిట్యూడ్స్ అని గమనించడం మంచిది. అవి రాజ్యానికి లోబడిన వారు, అనగా రాజ్య పౌరులుగా ఎలాంటి వ్యక్తులో తెలియజేస్తాయి. వారు ఈ ధన్యతల్లో వర్ణించబడినటువంటి వ్యక్తులు. మొదటి వచనము ఈ ప్రసంగాన్ని కొండ మీది ప్రసంగం అని ఎందుకు పిలుస్తారో స్పష్టం చేస్తుంది. మొదట గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రభువు కొండ మీద ప్రసంగాన్ని వాస్తవంగా జన సమూహాలకు ఇవ్వలేదు. ఆయన దానిని అదివరకే తన వారని పిలువబడిన తన శిష్యులకు ఇచ్చాడు. రాజ్య పౌరులకు తమ పట్ల ఉండాల్సిన సంబంధాన్ని గురించి తెలుసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిద్దాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. వాస్తవానికి ఆయన కొండ మీద ప్రసంగాన్ని జన సమూహాలకు ఇవ్వకపోయినప్పటికీ ఆయన జన సమూహాలను మరియు వారి అవసరాన్ని చూసినందున దానిని శిష్యులకు ఇచ్చాడు. కాబట్టి ఇది పరోక్షంగా సమూహాలకు ఇవ్వబడిందని చెప్పవచ్చు. మన కాలంలో మనుషులు మొట్టమొదట క్రీస్తు చెంతకు రావాలి. వాస్తవానికి ఆ రాజ్యము ప్రస్తుతము వాయిదాలో ఉన్నప్పటికీ దాని ప్రస్తుత స్థితి ఒక విత్తనము విత్తబడే స్థలం వంటిది. ఆ విత్తనమే దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో మన కర్తవ్యము ఆ విత్తనాన్ని విత్తడమే. క్రీస్తు ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపించే దినము ఒకటి రాబోతుంది. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రియులారా, ఈ వచనం ఇలా చెప్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇది మీరు ఆత్మలో ఎలా దీనులు కావాలో మీకు చెప్పదు. అది కేవలము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మాత్రమే చెబుతుంది. ఈ 12 వచనాల్లో మన ప్రభువు ధన్యులు అనే పదాన్ని 9 సార్లు ఉపయోగించాడు. కీర్తనల గ్రంథము అదే పదంతో ప్రారంభమవుతుంది, ధ్యానించువాడు ధన్యుడు. ఇది మోషే ధర్మశాస్త్రంలోని శాపాలకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటి వచ్చినప్పుడు ప్రజలను ఆశీర్వదించడానికి వారు గెరిజుము అనే కొండపై నిలబడాలని యెహోషువాకు చెప్పబడిన విషయము మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఏబాలు కొండ నుండి
శాపాలు పలకబడాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే కొండ మీది ప్రసంగం నుండి వెలువడే ఆశీర్వాదాలు ఏబాలు కొండ నుండి వచ్చినటువంటి శాపాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అంతేకాక అవి గెరీజీము కొండ నుండి వచ్చిన ఆశీర్వాదాల కంటే కూడా ఎంతో గొప్పవి. ఎందుకంటే ఆ ఆశీర్వాదాలను అనుగ్రహించగలిగేది క్రీస్తు మాత్రమే. మన కాలంలో రక్షించబడిన పాపి మాత్రమే తన ఆత్మ దీనత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. అందుకే ఆత్మయందు దీనులైన వారు ధన్యులు అని ఇక్కడ చెప్పబడింది. కొండ మీద ప్రసంగము ప్రజలను ఆత్మలో దీనులుగా చేయకపోగా, నేను గత పాఠంలో ప్రస్తావించిన ఆ వ్యక్తిలాగే వారిని గర్వించేలా చేస్తుంది. కొండ మీద ప్రసంగమే తమ మతమని అతడు ఎంతో గొప్పలు చెప్పుకున్నాడు. మరియు తాను దానిని పాటిస్తున్నానని తనను తాను ఆ దైవ సేవకుని కూడా నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నించాడు. అతడు దానిని అస్సలు పాటించడం లేదు. అది అతన్ని కేవలము ఒక కపటమైన వ్యక్తిగా మార్చింది. నేడు మన చుట్టూ అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఒకానొక వ్యక్తి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఇలా చెప్పాడు. ఒకప్పుడు మిగతా కపట వేషధారులందరిలాగే నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని. కొండ మీది ప్రసంగాన్ని పాటించడం గురించి మాట్లాడే వారిలో నేను కూడా ఒకడిగా ఉండేవాడిని. అయితే ఆ తర్వాత ఒకరోజు నేను నరకానికి వెళ్తున్నా ఒక నశించిపోయిన పాపినని తెలుసుకున్నాను. ఆ క్షణమే నేను యేసుక్రీస్తు వైపు తిరిగాను. ఆయన నన్ను రక్షించాడు అని చెప్పాడు. ప్రియ స్నేహితులారా, చూసారా, నీ ఆత్మ దారిద్ర్యాన్ని నీకు బయలుపరచగలిగేది కేవలము దేవుని యొక్క ఆత్మ మాత్రమే. ఇక్కడ కొండ మీది ప్రసంగంలో ప్రభు అయిన యేసు తన శిష్యులకు పరలోక రాజ్య పౌరులుగా ఎలా మారాలా అని చెప్పడం లేదు. ఎందుకంటే వారు అప్పటికే ఆ రాజ్య పౌరులై ఉన్నారు. నేటి క్రైస్తవులమైన మనము వాస్తవానికి ఆత్మలో చాలా దీనులం, ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వారం. కానీ వెండి బంగారం కన్నా విలువైనది ఇవ్వగల సామర్థ్యము మన దగ్గర ఉంది. పౌలు దీనిని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్యక్తపరిచాడు. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయు లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఇక్కడ దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము అనేది క్రీస్తుకు చెందిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది. ఇక తరువాతి ధన్యతను గూర్చి 5వ అధ్యాయము 4వ వచనంలో మనము గమనిస్తాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, కొండ మీది ప్రసంగంలోని ధన్యతల్లో వ్యక్తీకరించబడిన అదే ఆలోచనలు లేఖనాల్లో ఇతర చోట్ల కూడా కనిపిస్తాయని గమనించడము ఎంతో ఆసక్తికరం. ఆత్మలో దీనులు అన్నమాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో సూచించబడింది. దుఃఖపడి ఆదరింపబడిన వారికి చక్కటి ఉదాహరణ మీకా గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తాం. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మనము దీనిని కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనంలో కనుగొంటాం. సాత్వికులు లేదా దీనులు మనము జీవిస్తున్న ఈ రోజుల్లో భూమిని స్వతంత్రించుకోవడం లేదు. మీరు ఈ విషయాన్ని గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్పష్టంగా కొండ మీది ప్రసంగము నేడు అంతగా ప్రభావవంతంగా లేదు. అయితే క్రీస్తు ఈ భూమిని పరిపాలిస్తున్నప్పుడు సాత్వికులు అనగా దీనులు భూమిని తప్పకుండా స్వతంత్రించుకుంటారు. ఇంతకీ మీరు సాత్వికులు ఎలా అవుతారు? మన ప్రభువు సాత్వికుడు మరియు వినయ మనస్కుడు కాబట్టి ఆయన సమస్తాన్ని స్వతంత్రించుకుంటాడు. మనము దేవునికి వారసులం, క్రీస్తు యేసుకు తోడి వారసులం. ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము అని మనకు చెప్పబడింది. దేవుని ఆత్మ మాత్రమే మిమ్మల్ని విరచి సాత్వికులుగా చేయగలడు. ఒకవేళ నీ స్వంత ప్రయత్నంతోనే
నీవు సాత్వికాన్ని అలవర్చుకోగలిగితే నీ గురించి నువ్వే గర్వపడతావు కదా. దాంతో నీ సాత్వికము మటుమాయమైపోతుంది. సాత్వికము స్వప్రయత్నాల ద్వారా ఉత్పన్నం కాదు, ఆత్మ ప్రయత్నం ద్వారానే ఉత్పన్నమవుతుంది. లోబడిన క్రైస్తవుని హృదయంలో సాత్వికమును ఉత్పత్తి చేయగలిగేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. పరిశుద్ధాత్మ ఫలాన్ని ఉత్పత్తి చేసే రహస్యాన్ని నేర్చుకున్న క్రైస్తవుడు ఇక్కడి ధన్యతల వైపు తిరిగి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చదవగలడు. మరియు సాత్వికం యొక్క ప్రతిఫలాలు ఇంకా భవిష్యత్తులోనే ఉన్నాయని గ్రహిస్తాడు. పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఆ కొరింథీ విశ్వాసులతో ఇలా అడిగాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? ఈ ధన్యతలు దేవుని బిడ్డ తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకునే లక్ష్యాలను తెలియజేస్తాయి, కానీ అతడు దానిని తనంతట తానుగా చేసుకోలేడు. సాత్వికము మరియు నేను దానిని ఎలా పొందాను అనే శీర్షికతో సందేశాన్ని సిద్ధపరిచిన ఒక బోధకుని గురించి బహుశా మీరు విని ఉండవచ్చు. అతడు ఇంకా తన సందేశాన్ని నేను ఇప్పుడే ఇవ్వలేను, తగినంత మంది ప్రేక్షకులు నాకు దొరకగానే ఆ సందేశాన్ని వారికి నేను చెప్తాను అన్నాడు. అయితే అతడు నా దృష్టిలో తన సాత్వికాన్ని ఎప్పుడో కోల్పోయాడనేది నా అభిప్రాయం. సాత్వికము పరిశుద్ధాత్మ ఫలము మాత్రమే కాగలదు. ఇక తర్వాతి వచనంలో అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మనకు మరొక ధన్యతను గురించి చెప్పబడింది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రకృతి సంబంధి అయిన మనుషుని విషయం ఏమిటి? అతడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాడా? నేను కలిసేవారు అలా లేరు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా చెప్పబడింది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇందులోని ప్రకృతి సంబంధి అయిన మనుషుడు క్రీస్తే తన నీతి అని కనుగొన్న ఆత్మ సంబంధి అయిన మనిషికి పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా గమనిస్తాం, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయెను. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనిద్దాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మన కాలంలో ఈ ధన్యతను గూర్చిన వాక్యము చాలా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. ఎందుకంటే ఇది మనము కనికరము గలవారిగా ఉండడం ద్వారా మనము కనికరాన్ని పొందడాన్ని ఒక నియమంగా చేస్తుంది. మనము కనికరం పొందడానికి ఇది షరతు కాదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక గొప్ప మాటను మనం గమనిస్తాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూసారా, మనము కనికరం పొందినందువలన కనికరం గలవారిగా ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనిద్దాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తన హృదయము శుద్ధిగా ఉందని యథార్థత గల ఏ మనిషి చెప్పలేడు. దుష్టమైన ఈ మనిషిని హృదయము ఎలా పరిశుభ్రం చేయబడుతుంది? ప్రభువైన యేసు యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో ఇలా అన్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మనము పునర్జన్మ స్నానము ద్వారా శుద్ధి చేయబడతాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము
7వ వచనం ప్రకారము సమస్త పాపము నుండి మనలను శుద్ధి చేయగలిగేది క్రీస్తు రక్తం మాత్రమే అని గుర్తించాలి. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియులారా, ప్రస్తుత ప్రపంచంలో సమాధానము కలిగించు వానిని ఒక్కరినైనా మీరు పేర్కొనగలరా? నేడు సమాధానపరచువాడు ఒక్కడు లేడు. క్రీస్తు ఒక్కడే గొప్ప సమాధానము కలిగించువాడు. ఆయన తన రక్తము ద్వారా నీతిమంతుడైన దేవునికి మరియు అనీతిమంతుడైన పాపికి మధ్య సమాధానము కలిగించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనము దీన్ని ధృవీకరిస్తుంది. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనిద్దాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ ధన్యతను మన కాలానికి మరియు మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు శేషిత ప్రజలకు వర్తింపచేయడం సులభం. అయితే ఈ ధన్యత స్థాపించబడబోవు రాజ్యానికి వర్తిస్తుందా? రాజ్యంలో సమస్త దుష్టత్వము తొలగించబడదా? అయితే రాజ్యంలో ఇంకా దుష్టత్వం ఉంటుందని చాలా లేఖనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే అది పరీక్షా సమయం. 1000 ఏళ్ల పాలనలో దుష్టత్వము ప్రబలంగా ఉంటుందని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూస్తా. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలను మనం గమనిద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రియులారా, ఏ కాలములోనైనా మరియు ఏ పరిస్థితిలోనైనా దేవుని ప్రజలు ప్రపంచంలో ఉప్పు మరియు వెలుగు రెండుగా ఉంటారు. స్కాట్స్ అనే ప్రజలు ఈ వచనంలోని సారము అనే పదము స్థానంలో మరింత స్పష్టమైన పదంగా రుచి అనే పదాన్ని అనువదించారు. నేను వారితో ఆ పదముతో ఏకీభవిస్తున్నాను. నిజంగానే ఉప్పు దాని రుచిని కోల్పోయినట్లయితే అది ఎలా ఉంటుంది? నేటి సమస్య ఏమిటంటే చాలామంది సంఘ సభ్యులు ఉప్పుగా తమ రుచిని కోల్పోవడమే కాకుండా ఒక మిరియాలుగా తమ ఉత్సాహాన్ని కూడా కోల్పోయారు. మన కాలంలో ఉప్పు మరియు మిరియాల వంటి క్రైస్తవులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఉప్పు అనేది పులిసిపోవడం వంటి ప్రక్రియలను పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ వాటిని అరికట్టగలదు. మీరు నేను ఈ భూమికి ఉప్పులా ఉంటూ ఈ ప్రపంచంలో మంచి ప్రభావం చూపేవారిగా ఉండాలి. క్రైస్తవులు లోకానికి వెలుగుగా కూడా ఉన్నారు. ప్రియులారా, రాజ్యమంది విశ్వాసులు ఖచ్చితంగా లోకానికి వెలుగుగా ఉంటారు. ఇది మనకు ఒక గొప్ప సూత్రం. మనము మన పరిసరాల్లో మరియు మనము ఎక్కడికి వెళ్ళినా ఒక వెలుగుగా ఉండాలి. మనలో మనకు వెలుగు లేదు, కానీ దేవుని యొక్క వాక్యమే మనకు వెలుగుగా ఉంటుంది. వెలుగుగా ఉండడం అంటే ఏదో ఒక విధంగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని అందించడం. దీని అర్థము మీరు అన్ని సమయాల్లో ఈ లేఖనాలను గురించి ప్రస్తావించాలని కాదు, కానీ దేవుడు మీకు ఇచ్చిన వెలుగును ఇతరులతో పంచుకోవాలి అని అర్థం. ఎవరికైనా స్నేహపూర్వకంగా సహాయపడడం, నెమ్మదిగా దయతో వారికి బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సంఘానికి లేదా ఇలాంటి టీవీ కార్యక్రమాలకు పరిచయం చేయడము చాలా సులభం అని చెప్పవచ్చు. మీరు ప్రపంచంలో వెలుగుగా ఉండడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియులారా, ఉదారవాద దృక్పథం కలిగిన కొందరు ఈ కొండ మీది ప్రసంగము దైవ కేంద్రితము కాదు, మానవ కేంద్రితం అని భావిస్తుంటారు. అయితే స్పష్టంగా చెప్పాలంటే కొండ మీది ప్రసంగము ఏ మాత్రము మానవ కేంద్రితం కాదు. అది పూర్తిగా దైవ కేంద్రితమైనది. ప్రియులారా, ఈ వచనము
మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశింపచేయండి, అప్పుడు వారు మీ మంచి క్రియలను చూచి మిమ్మల్ని మహిమపరుస్తారు. మీ వీపు తట్టి మీకు బంగారు పతకాన్ని మరియు ప్రేమతో ఒక బంగారు కప్పును ఇస్తారు అని చెప్పిందా? లేదు. ఈ వచనము మీరు మరియు నేను మన వెలుగును ఈ ప్రపంచంలో ప్రకాశింపచేయాలని, తద్వారా మనము పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రిని మహిమపరచాలని చెప్పింది. కొండమీది ప్రసంగము దైవ కేంద్రితమైనది. 1000 ఏండ్ల సమయంలో భూమిపై రాజ్యపాలన సమయంలో చేయబడే మరియు చెప్పబడే ప్రతి విషయము దైవ కేంద్రితంగా ఉంటుంది. మరియు ప్రస్తుత యుగంలో మీరు మరియు నేడు జీవిస్తున్న ఈ నశించిన ప్రపంచంలో మన ప్రాథమిక ఉద్దేశము దేవునికి మహిమను తీసుకురావడమై ఉండాలి. ప్రతి క్రైస్తవుడు చాలా తీవ్రంగా పరిగణించవలసిన విషయం ఇది. మన జీవితాల లక్ష్యము మరియు ఉద్దేశము మన దేవుణ్ణి మహిమపరచడమై ఉండాలి. రాజ్య ప్రజలకు చట్టంతో గల సంబంధాన్ని గురించి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రియులారా, మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగము ఆచార సంబంధమైన ధర్మశాస్త్రము అని గుర్తుంచుకోవాలి. క్రీస్తు లోక పాపముల కొరకు బలిగా అర్పించబడినవాడు. భూమి పునాది వేయకముందే వధింపబడిన గొర్రెపిల్ల. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి లేదా కొట్టివేయడానికి కాదు, దానిని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన తన భూలోక జీవితంలో దానిని పాటించడం ద్వారా నెరవేర్చాడు. మనుషుల ఎదుట ఉంచబడిన ప్రమాణాన్ని ఆయన అందుకోగలిగాడు. మరియు ఇప్పుడు ఆయన తన స్వంత నీతిని మీకు మరియు నాకు, ప్రతి విశ్వాసికి అప్పగించగలడు. దేవుని యొక్క ప్రమాణాలు మారలేదు, కానీ మీరు మరియు నేను మన స్వంత బలముతో వాటిని అందుకోలేము. మనకు సహాయం కావాలి, మనకు ఒక రక్షకుడు కావాలి, మనకు కనికరము నిజంగా అవసరం. మరియు మనము క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు ఆ కనికరాన్ని పొందుతాం. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, కొండమీది ప్రసంగం అని మనము పిలిచే ఈ విభాగంలో నేను చెప్పేది మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆశిస్తున్నాను. మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడానికి మనకు స్వేచ్ఛ ఉందని నేను చెప్పడం లేదు. వాస్తవం ఏమిటంటే ధర్మశాస్త్రము ఇప్పటికీ ఒక ప్రమాణమే. దేవుని ప్రమాణానికి నేను సమానంగా లేనని అది నాకు వెల్లడిస్తుంది. ఇది నన్ను క్రీస్తు శిలువ వైపుకు నడిపిస్తుంది. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగే ఏకైక మార్గము, దానిని నెరవేర్చగలిగిన ఏకైక వ్యక్తిని అనగా యేసుక్రీస్తును స్వీకరించడమే. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. మీరు ఆజ్ఞలను ఉల్లంఘించి ఎటువంటి పర్యవసానాలు లేకుండా తప్పించుకోలేరు. అయితే మీ స్వంత శక్తితో ఆ ఆజ్ఞలను పాటించడం కూడా మీకు సాధ్యం కాదు. ఆ ఆజ్ఞలను పాటించడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే రక్షణ, శక్తి మరియు బలం కోసము యేసుక్రీస్తు వద్దకు రావడమే. ఆజ్ఞలు అనేవి రక్షణకు ఒక మార్గం కాదు. అవి కేవలము యేసుక్రీస్తు చేసిన కార్యమును అంగీకరించడం ద్వారా రక్షణకు దారి తీసే మార్గాన్ని మీకు చూపించే సాధనాలు మాత్రమే. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడే ఆయన చెప్పదలిచిన విషయాన్ని మనము గ్రహించడము అత్యంత ముఖ్యం. ధర్మశాస్త్రం ప్రకారము పరిసయ్యులకు ఎంతో ఉన్నతమైన నీతి ఉండేది, కానీ అది ఆమోదయోగ్యం కాలేదు.
మరి మీరు నేను వారి నీతిని ఎలా అధిగమించగలం? మన స్వంత ప్రయత్నాలతో అది అసాధ్యం. మన పక్షాన ఆ కార్యాన్ని నెరవేర్చడానికి మనకు క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాలను మనం గమనిద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రియులారా, ఇది ఒక గొప్ప ప్రకటన అని చెప్పవచ్చు. దీని అర్థము, మీరు మీ సహోదరుని మీద కోపంగా ఉంటే మీరు ఒక హంతకుడు అవుతారు. మీరు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటున్నారా? మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి తప్పించుకోలేరు. కొండ మీది ప్రసంగమే మీ మతం అని గొప్పలు చెప్పుకుంటూ దాని ప్రతి భాగాన్ని ఉల్లంఘించడం ద్వారా మీరు తప్పించుకోలేరు. నా ప్రియ స్నేహితుడా, మీకు మరియు నాకు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించిన మరియు తన స్వంత నీతిని మనకు ఆపాదించగల ఒక రక్షకుడు అవసరమై ఉంటున్నాడు. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు చెప్పిన నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అను మాటను గమనించండి. ఆయన తన బోధను మోషే బోధన కన్నా ఉన్నతంగా ఎంచుకుంటున్నాడు. ఆయన తనను తాను ధర్మశాస్త్ర ప్రదాతగాను వ్యాఖ్యాతగాను ఉన్నత స్థానానికి హెచ్చించుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు కొండ మీది ప్రసంగంలో నుండి ఎన్నో లోతైన విషయాలను మనము ఒక విభిన్నమైన కోణంలో ధ్యానిస్తూ వచ్చాం. ఇందలి సత్యాలను మన జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సు. కొండమీది ప్రసంగంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రంను గూర్చి ఏమని చెప్పాడు? కొండమీది ప్రసంగంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రంను గూర్చి ఏమని చెప్పాడు? 1. ధర్మశాస్త్రంను కొట్టివేయవచ్చాను. 2. ధర్మశాస్త్రంను నెరవేర్చడానికే వచ్చాను. 3. ధర్మశాస్త్రంను కంఠస్థం చేయడానికి వచ్చాను. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించిందని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి దేవుని యొక్క రాజ్య సూత్రాలను గురించి ఎన్నో విషయాలను ఈ సందేశం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇందులోని అనేక సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.